9 పెడతాం. సపోజ్ అనపత్తి ఉంది, అనపత్తి కోడ్ మండలం కోడ్ ఏంటండి? 01. 01 స్పేస్ ఇవ్వాలండి, లేకపోతే అలా కొట్టేలా? ఏంటండి 01 901 అవుతుంది కదా, కొంచెం స్పేస్ ఇవ్వాలమ్మా. అవసరం లేదు, ఏం అక్కర్లేదండి. ఇక్కడ 901 పెట్టి మనకి ముఖ్యంగా మన డిపిఎం గారు ఏమని చెప్పారు, అడిషనల్ డిపిఎం గారు ఏమని చెప్తున్నారంటే, మనకున్న రైతులు సపోజ్ మన మండలానికి 10 మంది రైతుల్ని తీసుకోమన్నారు. అంటే 5 క్యాడరు 5 రైతుల్ని చూడమన్నారు. ది బెస్ట్ బాగా మాట్లాడేవాళ్ళు కదా. అక్కడ 10 మంది ఫార్మర్స్ అంటే 1 2 3 4 అలా 10 మెంబర్స్ ఉన్నారు 10 మందిని. అక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫార్మర్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఫార్మర్ 1 వేస్తారు, రెండో ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 వేస్తారు, మూడో ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 వేస్తారు. అలా 10 మెంబర్ సార్. 01 ఓకే సార్, 01 వేస్తారు, 02 ఈ విధంగా. అర్థమైంది కదండి? అదే ప్రతి అప్లికేషన్ నెంబర్ మారద్ది. అలాగా 10 వరకు వస్తుంది, అంతకు మించి మీరు చేయడానికి ఉండదు. అదే మండలానికి 10 కాబట్టి 10 వస్తాయి. సపోజ్ రాజమండ్రి డివిజన్ ఉంది, పిడింగోయ్ ఉంది, అక్కడ ఫార్మర్స్ తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడ 5 వచ్చారు, లేకపోతే 6 వచ్చారు, 10 మంది రాలేదు. మిగతా వాళ్ళని ఈ కడియంలో వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. సో ఆ మాదిరిగా వేసుకుంటారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫార్మర్ నేమ్ రాస్తారు. చూడండి ఇక్కడ రికార్డ్ యువర్ కరెంట్ లొకేషన్. ఏంటి సార్? ఇవ్వాలి సార్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ రికార్డ్ యువర్ కరెంట్ లొకేషన్ అని కొట్టంగానే మనకి ఇక్కడ లొకేషన్ క్లిక్ చేయగానే ఇది లోడ్ అవుతుంది. ఒకసారి చూసేసి ఆ ఎన్యూమరేటర్ ప్రకారం అది తయారు చేసేసి వాళ్ళకి పెట్టదు. లోడ్ అవుతుందండి, ఒక్క నిమిషం. మేము విలేజ్ డిస్ట్రిక్ట్ పిన్ నెంబర్ అంటే అనపర్తి పిన్ నెంబర్ అయ్యాలా? పిన్ కోడ్ అండి, మీ పిన్ కోడ్ అమ్మా, మీ పిన్ కోడ్. ఏ ఫార్మర్ అయితే మీరు మండలానికే 10 మంది అనుకున్నాం, ఆ మండలం పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ అంటే మీరు విలేజ్ మీకు ఆ మండలంలో ఎంతమంది అయితే సెలెక్ట్ చేశారో ఆ పర్సన్ ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నాడో ఆ గ్రామం పిన్ కోడ్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది లోడ్ అవ్వట్లేదు. కరెంట్ లొకేషన్ చూస్తే కరెంట్ లొకేషన్ ఇది మనం క్లిక్ చేయగానే అవుతుంది. ఒక నిమిషం, ఇక్కడ లాట్ లాంగ్ అనేది వస్తుందండి. సో అది ఈలోపు వస్తుంది. తర్వాత ఇక్కడ క్వశ్చనరీస్ చూడండి, 1 2 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్లు ఉన్నాయండి. Why did you choose natural farming in your fields? ఆ రైతుని అడుగుతున్నారు, మీకున్న పొలం ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలనుకున్నారు, దాని మీద రికార్డ్ చేస్తారు మీరు. ఈ బాక్స్ క్లిక్ చేస్తే ఆల్రెడీ రికార్డ్ అనేది వస్తుంది. చూడండి, చూసారు ఇక్కడ వాయిస్ రికార్డ్ అని వచ్చింది. మీరు ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ముందు రికార్డ్ చేసుకుని మీ ఫోన్లో ఉంచుకుని, అది 5 MB లోపే ఉండాలండి. 5 MB 2 నిమిషాలు లోపు ఫస్ట్ నుంచి 2 నిమిషాలు లోపు అని చెప్పారు. ఏంటంటే కొంచెం కరెక్ట్గా మాట్లాడండి. అదే 2 నిమిషాల లోపు అండి. 5 MB అంటే 2 నిమిషాల లోపు. అవును, అది 2 నిమిషాలు దాటితే మళ్ళీ తీసుకోదన్నారు. అవునండి. ఓకే. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చేసింది అయితే ఇక్కడ చూడండి, అడుగుతుంది మీరు డైరెక్ట్ గా రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. లేదా మీడియా పిక్కర్ లో మీకు ఆల్రెడీ ఫైల్స్ అని ఉంటుంది, కొంచెం మందికి మీడియా పిక్కర్ అని ఉంటుంది. అందులో
మీకు డేటా అనేది మీకు ఇందులో డ్రైవ్లు ఉంటే డ్రైవ్లో, గ్యాలరీలో ఉంటే గ్యాలరీలో, ఏదైతే ఫైల్లో ఉంటే ఫైల్లో మీరు అది అప్లోడ్ చేస్తారు. సో ప్రతిదానికి క్వశ్చన్స్కి అప్లోడ్ చేస్తారు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ అప్లై ద న్యాచురల్ ఫార్మింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఫీల్డ్స్, వాట్ ఈస్ బెనిఫిట్స్ పర్టికులర్ ఫర్ సాయిల్ హెల్త్, డూ యూ filters for the practicing natural farming, how does natural farming impact the nutrition quality of your produce and consequences in your health, మీ ఆరోగ్యాల గురించి. సో ఈ క్వశ్చనరీస్ కి మీరు వాళ్ళ ద్వారా వాయిస్ తీసుకుని అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ఫీల్డ్. ఇది ఫీల్డ్ సార్, ఇక్కడ ఫీల్డ్ ఫోటో సార్ ఫార్మర్ తో కలిపా సార్ ఇది? ఇక్కడ దీంట్లో మనకి ఫీల్డ్ ఫోటో పెడితే సరిపోద్ది, ఎందుకంటే దాంట్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవ్వలేదు కదా. అవును సార్. కాబట్టి ఏంటంటే ఒక్కసారి వీలైతే ఫార్మర్ తో మాట్లాడేటప్పుడు ఫీల్డ్ దగ్గరే మాట్లాడితే మనకి ఈజీ అయిపోతుంది. అవును సార్. అంటే ఇక్కడ చూడండి సార్, వాళ్ళు ఖచ్చితంగా అడిగారు, లాట్ లాంగ్ అడిగారు సార్ స్టార్టింగ్ లో, రికార్డ్ యువర్ కరెంట్ లొకేషన్ అని. అవును. సో ఆ ఫార్మర్ దగ్గర ఫీల్డ్ దగ్గర మాట్లాడితే అన్ని సరిపోతుంది. ఫీల్డ్ది అవును సార్. ఫీల్డ్ దగ్గరే నిలబడి మాట్లాడితే మనకి ఇక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది, ఆ ఫోటో కూడా కింద అప్లోడ్ చేసేయచ్చు. అవునండి. మీరు ఇలాగ ప్రతి క్వశ్చన్ కి ఆన్సరింగ్ ఇచ్చి తర్వాత అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ఫీల్డ్, ఆ ఫీల్డ్ ఫోటో పెట్టేస్తే మీరు సబ్మిట్ చేయొచ్చండి. Provide any additional information based on conversation or observation in audio format. ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసింది ఏమన్నా ఉంటే మీరు అది ఆడియో ఫార్మాట్ లో మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకున్న ఎంటీ గారు, మీరు 10 మంది ఫార్మర్స్ అని చెప్పారు. ఆ 10 మంది ఫార్మర్స్ లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5గురు మన క్యాడర్ అయి ఉంటే బాగుంటది, వాళ్ళ ఫీల్డ్స్ కూడా బాగుంటాయి కాబట్టి. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఉన్నాయండి గౌతమ్ గారు, చెప్పండి. ఇప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది అక్కడ బాక్సులు ఎలాగొస్తుంది మనకు? అప్పుడు ఏదైనా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని అక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీరు అలాగా చేయొచ్చు. లేని ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాడు కదండి రికార్డ్ యువర్ కరెంట్ లొకేషన్ అని. నేను ఇక్కడ చూడండి, రికార్డ్ యువర్ కరెంట్ లొకేషన్ దగ్గర నేను లొకేషన్ అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు లాట్ లాంగ్ వచ్చేస్తుందండి. లాట్ లాంగ్ వచ్చేస్తా. ఓకే అండి. ఓకే, ఆటోమేటిక్ గా లాట్ లాంగ్ వచ్చేస్తుంది సార్. కింద యాక్యురెన్సీ ఎమ్మని, ఆల్టిట్యూడ్ ఎమ్మని ఉన్నాయి. ఏంటి సార్ మనము ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది కదా సార్? ఓకే సార్. ఎప్పుడైతే మీరు రికార్డ్ చేయాలి, ఎక్కడైతే ఉందో కరెంట్ లొకేషన్ అన్న దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ 4 బాక్సులు ఫిల్. అవును సార్, అవును సార్. సార్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మనం ఈ రోజే మొదలు పెట్టాలండి. ఒకసారి క్వశ్చన్లు ఉన్నాయి కదా, నా క్వశ్చన్లు మాకు క్లారిటీగా చెప్తే రాసుకుంటామండి వివరంగా తెలుగులో. ఎందుకంటే మనం ఇంగ్లీష్ లో అడిగితే చెప్పలేరు కదా, ఒకసారి తెలుగులో వివరంగా చెప్పండి. ఒకసారి నోట్ చేసుకోండి, మళ్ళీ వాట్సాప్ కూడా పెడతాను. మీరు మీ పొలాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఎందుకు ఎంచుకుంటారు? వినండి, వాట్సాప్ చేస్తాను. మీరు మీ పొలాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఎందుకు ఎంచుకుంటారు? ఫస్ట్ క్వశ్చన్. తర్వాత సెకండ్, మీరు మీ పొలాల్లో ప్రకృతి వ్యవసాయ సూత్రాలను ఎలా వర్తింపజేస్తారు? థర్డ్ క్వశ్చన్, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? నెక్స్ట్, ప్రకృతి వ్యవసాయం మీ ఉత్పత్తుల పోషక నాణ్యతను మరియు తత్ఫలితంగా మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు మరియు వాటిని ఎలా అధిగమించారు లేదా పరిష్కారాలను కనుగొన్నారు? ఇవి క్వశ్చన్స్. ఈ వాట్సాప్ చేస్తాం ఇప్పుడు, ఒక 5 నిమిషాలు లోపల వాట్సాప్ లో వచ్చేస్తుంది. వాట్సాప్ చేయండి సార్. మనం ఇప్పుడు క్వశ్చన్ వేసాం సార్, అది వేసినంటే మనం రికార్డ్ చేయాలంటే కింద నొక్కాలండి. కింద నొక్కితే రికార్డ్ అవుతుంది. మీకు చూపించాను కదా ఇప్పుడే. మీకు సపోజ్ మీరు ఎందుకు ఎంచుకున్నారన్న ఇది ఇలా నొక్కగానే కింద వాయిస్ రికార్డర్ అని వస్తుంది. మీరు రికార్డ్ చేసేది డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫార్మర్ ని మీరు ముందు, అంటే ప్రతి ఒక్కరు ఒకే ఆన్సర్ లా ఉండకూడదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ రావాలి. అది ముందు మనం వివరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలని. అంటే ప్రతి ఒక్క ఫార్మరు మీకు
ఈ మండల కోడ్ ప్రకారంగా ఫార్మర్స్ అందరికీ మీ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఈ భూసారం పెరుగుతుంది, ఇదే మాట అలా వచ్చేసింది అనుకోండి బాగోదు. అవునండి, అవును. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూస్తారు కాబట్టి అదే నాకు మాకు చెప్పిన నిన్న అయిన ప్రకారంగా ఒకసారి మీరు ఆలోచించుకుని మాట్లాడేటప్పుడు ఫార్మర్ తో కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఒకే ఆన్సరింగ్ రాకుండా చూసుకోండి. మనకి అది మనం పంపించేయచ్చండి ఏమంటే వెంటనే వెళ్ళిపోద్దండి, సబ్మిట్ చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఇంకో రెండో క్వశ్చన్ పంపించి అడగా మన ఇక్కడ అప్లోడ్ అవుతుందండి. మీరు ఇలా చూడంగానే చూడండి, ఇది ఇక్కడ మీరు ఎలా ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ వాయిస్ రికార్డర్ లో జాగ్రత్తగా మీరు రికార్డ్ చేయండి ఫార్మర్ది. తర్వాత ఈ మీడియా పిక్కర్ అని వస్తుంది, ప్రతి ఫోన్ లోనే ఉంటుంది, ఫైల్స్ అని వస్తుంది లేదంటే. సో మీరు మీకు ఎక్కడైతే మీరు రికార్డ్ చేసింది ఉందో అది ఖచ్చితంగా గ్యాలరీలో కదా డ్రైవ్ లో కానీ ఈ స్టోరేజ్ లో కానీ ఫైల్స్ లో కానీ ఉంటది. 6 క్వశ్చన్లే కదా, 6 క్వశ్చన్ అండి, 12 అన్నారు. 6 క్వశ్చన్ అండి. 1 2 3 4 5 6 7 క్వశ్చన్లు. 7వ క్వశ్చన్ శ్రీనివాస్ గారు, ఓకే. 7వ క్వశ్చన్ ఇదేనండి, ఫోటోగ్రఫీ ఫీల్డ్. ఆటోమేటిక్ గా మనం ఎంబీ అది రికార్డ్ చేసామనుకోండి, అది ఇంచుమించు టైం అది ఆగిపోతా లేకపోతే మనం వచ్చేది కదండి. కాదండి, మీకు 2 నిమిషాల్లో ఆగిపోతా అంటే 2 నిమిషాల లోపు 5 MB అంటే కొంతమంది ప్లాన్ చేసుకోండి. కొంతమంది ఫార్మర్స్ వాళ్ళకి చెప్తూ రాక కొంచెం ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉంటారండి, తెలియకపోతే. అదేండి, మీరు అక్కడతో మెయిన్ పాయింట్స్ చెప్పించేసి కట్ చేపించండి. అదే ఒకవేళ మీరు చూడొచ్చు, డ్రాఫ్ట్ లో ఉంటది, మీరు డైరెక్ట్ గా సబ్మిట్ అంతా బాగానే వచ్చింది అనుకుంటే అర్థమైందండి. అయితే మనం ఇప్పుడు 7 క్వశ్చన్లు ఆన్సర్ అయిపోయాక మనం 7 సబ్మిట్ చేసుకోవాలండి మొత్తం. ఓకే. అయితే క్వశ్చన్ మనం వేరే పంపించకూడదు, ఒకదానికి ఒకటి పంపించకూడదండి. అలా కాదు, అందులో అప్లోడ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అందులో అప్లోడ్ అవుద్ది, సెకండ్ క్వశ్చన్ అప్లోడ్ అవుద్ది, అలా 7 క్వశ్చన్లు అప్లోడ్ అయిన తర్వాత మీరు కింద సబ్మిట్ చేస్తారు. అవునండి, ఓకే. సో శ్రీనివాస్, సో ముందు మీరు ఏం చేయాలంటే, మనకు చెప్పాము మొత్తము మండలానికి ఒక 15 మంది అనుకున్నాం కదా. ఎండి డివిజన్ కి 15 మంది క్యాడరు, 15 మంది ఫార్మర్స్ అనుకున్నాం. దాంట్లో మండలం వరకు వచ్చేటప్పటికి 3 మండలాలు అనుకుంటే కనుక మండలానికి 5 క్యాడరు, 5 ఫార్మర్స్. సో వాళ్ళతో రికార్డ్ చేయడానికి ముందే మన ఈ తెలుగు క్వశ్చన్స్ ఏవైతే మీకు పెడుతున్నామో ఆ క్వశ్చన్ ముందు చెప్పి అతనికి క్వశ్చన్స్ అన్ని చెప్పి దానికి ఆన్సరు బ్రీఫ్ గా మనం సింపుల్ గా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు, సో నాకు ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, అంతే సింపుల్. భూమి ఏ విధంగా బాగుపడుతుంది. సెకండ్ క్వశ్చన్, భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానాలు చేయడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరిగి భూమికి మొక్కకి కావలసిన పోషకాలు అందుబాటులోకి వస్తున్నాయి. సింపుల్. అది ఇంకా ఎంత సింపుల్ గా చెప్పించగలిగితే అంత సింపుల్ గా వాళ్ళు చెప్పేటట్టు ముందు వాళ్ళకి ఆన్సర్స్ కూడా ట్రైన్ చేసి చేసుకుంటుంటే మీకు ఈజీ అయిపోతుంది. అందరికీ ఒకేలాగా సమాధానం కాకుండా రకరకాల సమాధానం వచ్చే చేయాలండి. కషాయాలు ఏంటి వాడుతున్నారు, ఒకళ్ళు ఏది మన అందులోనే 2-3 రకాల 2-3 రకాల ఏళ్ళతో చెప్పించాలి చెప్పారు. అది ఆ విధంగా చెప్పేటట్టు చేసి వాళ్ళని ముందు ట్రైన్ చేసుకుని మనం చెప్పండి అని చెప్పి అప్పుడు మనం రికార్డ్ చేస్తే ఈజీ అయిపోతుంది. మనకి ఈజీ అవుతుంది అన్నది. ఏంటంటే ఫార్మర్స్ అయినా మనం ఇబ్బంది అండి, సాగ తీసుకుంటా మాట్లాడితే కనుక మనకి ఎంబీ దాంట్లో కవర్ అవ్వదు, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుని అన్ని చేసుకోవాలంటే తలనొప్పి. అవును సార్, అవును. అది 2 నిమిషాల లోపు అదే మనం 2 నిమిషాలు అంటామంటే ఫార్మర్ కాదు తెలియక పాపం రాజకీయ మీటింగ్ లో చెప్తూ ఉంటాడు. మీరు ముందు ట్రైన్ చేసి నిన్న ఎవరో డౌట్ అడిగారు సార్, 2 నిమిషాల కన్నా ఎక్కువ అయితేనంటే
సార్ చెప్పారు రెండు వాయిస్ బ్రేక్ ఎలాగా చెప్పండి. నిన్న శ్రీకాకుళం నుంచి ఎవరో డౌట్ అడిగారు సార్, మీటింగ్ లో అడిగితే 2 నిమిషాలకు మించి ఉండదండి, 2 నిమిషాలకు అదంతా అదే ఆగిపోద్ది అని చెప్పారండి. ఆగిపోతే పర్వాలేదు కదా, ఆగిపోతే వెళ్ళండి గుడ్. అందుకనే ఆన్సర్ బ్రీఫ్ గా ఉంటే ఆటోమేటిక్ గా అది ఆగిపోతుంది. మీరు కూడా ఎక్కడ ఆ రికార్డింగ్ ఎక్కడ అయింది అనేది వెతుక్కోకుండా పనికొస్తుంది. అలాగే చెప్పారు సార్. అదే సార్ మీరు చెప్పినట్టు ఆన్సర్స్ వాళ్ళకి ముందుగా చెప్పి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్లు మనం ముందు వాళ్ళకి చెప్పాక చేసుకుంటే ఈజీ అవుతుంది సార్ కొంచెం ప్రాసెస్. అంతే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి టూల్ బాక్స్ ప్రకారంగా? ఏమీ లేదు సార్, బాగానే అర్థమైంది సార్. అర్జెంట్గా స్టార్ట్ చేసేయండి. ఆన్సర్ కూడా పెట్టేస్తే బాగుంటుందండి. ఏమండి క్వశ్చన్కి ఆన్సర్ కూడా మేము రైతులకు పెట్టేస్తామండి. పెట్టడం కాదు, మీరు పక్క నుండి చేయించాలి. అవును సార్, కొంచెం పెట్టామనుకోండి వాళ్ళు కూడా కొంచెం చదువుకొని బాగా చెప్తారండి మనకి. మీరు అతను పెట్టుకుని మీరు దగ్గర ఎంటీలది రెస్పాన్సిబిలిటీ టోటల్ గా మీరు దగ్గర కూర్చుని మీరు చేయించడమే. సార్ గౌతమ్ గారు టైం లైన్ ఎప్పటి వరకు అండి? ఇది ఒకరు మన క్యాడరే కదా, ఒకరే కదా రైతు. టైం లైన్ 2 days. ఈవేళ కాకుండా సార్ 2 రోజులండి. అవునండి, ఇవాళ రేపు ఎల్లుండి. ఓకే అండి, ఓకే. వలీ సార్ ఇవాళ రేపు ఎల్లుండే కదండి. అంటే సోమవారం సాయంత్రానికి కంప్లీట్ అయిపోవాలి మనకి. అదండి, సోమవారం సాయంత్రానికి కంప్లీట్ అయిపోవాలి. అంతే సార్. ఓకే సార్. ఇప్పుడు తెలుగులోది వచ్చింది చూడండి, మన ఎంటీస్ గ్రూప్ లో తెలుగుది కూడా క్వశ్చన్స్ పెట్టేశాము. ఎన్ని క్వశ్చన్స్ అది ఈ కేర్ తీసుకుని మన ఎంటీలే దగ్గర ఉండి వాళ్ళు ఈ రోజు ఒక 5 తోటి అయిపోతే 3 మండలాలు కదా వాళ్ళకున్న ఎంటీలకి 3 మండలాలు ఉన్నాయి. ఈ రోజు 5 క్యాడరు 5 ఫార్మర్స్ తోటి ఒక మండలం చేసేసుకుని రేపు 5 ఫార్మర్స్ 5 ఫార్మర్స్ తోటి రేపు చేసేసుకుని సోమవారం 10 మంది తోటి చేంజ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది సోమవారం సాయంత్రానికి. సార్ చిన్న డౌట్ సార్. చాలా ఈజీగా తెచ్చావు కదా సార్. ఏం లేదు సార్, అంటే ఇప్పుడు క్యాడర్ ఏదైనా మండలంలో తక్కువగా ఉన్నారు అనుకోండి సార్, రైతుతో కవర్ చేయొచ్చు కదా సార్. వెరీ గుడ్. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే టోటల్ గానే రైతులతోటే మాట్లాడించాలి ఇవన్నీ. కాకపోతే అంతమంది రైతులు మనకి దొరకరు అన్న ఉద్దేశంతో మనం సగం మంది క్యాడర్ ని పెట్టుకున్నాం. క్యాడర్ ని పెట్టుకున్నా సరే నేను క్యాడర్ అని చెప్పడు కదా. అవునండి, అవును. క్యాడర్ అని మాట్లాడకూడదు అక్కడ. మన రైతుగానే వ్యవసాయమే చేస్తున్నారు కాబట్టి రైతుగానే మాట్లాడాలి. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా క్యాడర్ గాని రైతులు గాని తక్కువ అయినట్లయితే కనుక ఆ గ్యాప్ పక్క మండలంలో ఫిల్ చేసుకోండి. ఓకే సార్. చూడండి చాలా మంది స్క్రీన్ లో చూడండి, చాలా మంది జిల్లాల వారు ఆ ఫార్మర్ తో కలిపి ఫోటో తీశారు. మాక్సిమం అలా ఉంటే అంటే ఫార్మర్ అక్కడ పెట్టి మాట్లాడించడం, అక్కడ ఫోటో తీయడం లాట్ లాంగ్ తో. చూడండి చాలా మంది అలా చేశారండి. సో ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. సరే ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఫోటో కూడా అప్లోడ్ చేయాలండి. ఫోటో ఫీల్డ్ ఫోటో లాస్ట్ ఫీల్డ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలండి. చెప్పండి. కొంతమంది ఆలోచించి అయిపోయింది సార్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏంటండి?